చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల భారతీయుల గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడంతో ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్ కోసం డాక్టర్లతో సంప్రదింపులు మొదలుపెట్టేశారు. అప్పుడే బర్త్ రైట్ సిటిజన్షిప్కు ఫిబ్రవరి 20 డెడ్ లైన్ విధించింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశాడు. ఈ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 లోపు జన్మించిన పిల్లలకు సహజంగానే అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. అంటే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం యుఎస్లో H1B-L వీసాలపై లక్షలాది మంది ఇండియన్లు ఉన్నారు. గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్నారు లక్షలాది మంది భారతీయులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫిబ్రవరి 19 లోపు అక్కడ పుట్టిన పిల్లలకు సంబంధించి ఇష్యూస్ అనేవి అంతగా ఉండవు. ఇష్యూస్ అంటే అక్కడ అమెరికన్ పౌరసత్వం అనేది దొరకడానికి ఆస్కారం కావచ్చు, దొరికే అంశానికి సంబంధించి కావచ్చు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 20 తర్వాత ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయం అమల్లోకి రాబోతోంది. అధ్యక్షుడు ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ చేసేశాడు. ఈ నేపథ్యంలోని ప్రసూతి క్లినిక్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. ఏకంగా డాక్టర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. దీంతో కాల్స్ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 19 లోపు డెలివరీకి సంబంధించి వాళ్ళు డేట్ని ఫిక్స్ చేసుకుంటున్నారు. అంటే సి సెక్షన్ ద్వారా పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన మొదలవుతోంది. డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కేసు సినారియో గురించి చెప్పడం జరుగుతోంది. డాక్టర్లు ఒక మహిళకు సంబంధించి మార్చిలో తనకు డేట్, అంటే ఆ సందర్భంలో తనకి ఆ డేట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 19 లోపే తను ఇక్కడ సి సెక్షన్ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం మీద డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే 20 మందికి పైగా ఇటువంటి కాల్స్ వచ్చాయని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఫిబ్రవరి 20 ఎందుకు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కావచ్చు అమల్లోకి రాబోతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రాబోతోంది. ఎందుకు ఫిబ్రవరి 20ని? ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ అమెరికన్ దాదాపుగా 22 కోర్టుల్లో ఈ అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయిందనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం 14కు సంబంధించి అక్కడ సవరణ చేస్తోంది ట్రంప్ సర్కార్ అంటూ. కానీ ఈ లోపల అక్కడ కోర్టులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి? ఒకవేళ అక్కడి కోర్టులు కనుక నిర్ణయాలు తీసుకుంటే దానికి తదనుగుణంగా అప్పుడు మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయం ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. కోర్టులో కేసులు ఫైల్ అవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 14కి సంబంధించి ప్రస్తుతం ఇది కాస్త ధిక్కారంగా ఉంది అంటూ నిర్ణయం ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి అక్కడ కోర్టులో కేసులు నమోదవుతున్నాయి. దీని మీద అక్కడ కోర్టులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కోర్టుకు సంబంధించి డెసిషన్స్ అనేది కాస్త చర్చ జరుగుతోంది. కానీ వాటి మాట దేవుడెరుకు, ఏం జరుగుతుందో ఏమిటో అంటూ భయాందోళన వ్యక్తమవుతోంది భారతీయ జంటల్లో. మరీ ముఖ్యంగా కాన్పుకి సంబంధించి, అంటే మార్చిలో వాళ్ళ డేట్ ఇచ్చారనుకుందాం, అంతకన్నా ముందే అంటే ఫిబ్రవరిలోని పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతున్నారు. సి సెక్షన్కి సంబంధించి ఫిబ్రవరి 20 లోపు సి సెక్షన్ కోసం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. 7 నెలల గర్భంతో ఉన్న స్త్రీ కూడా తమని ఆశ్రయిస్తోంది, తమనికి కాల్ చేస్తుందంటూ డాక్టర్లు చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. చాలామంది కథనం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయులు, తెలుగు వాళ్ళు ఆర్టీవీని ఫాలో అవడం జరుగుతోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఫిబ్రవరి 20న డెడ్ లైన్ విధించింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశాడు. ఈ ఆర్డర్స్ ప్రకారం
ఫిబ్రవరి 19లోపు జన్మించిన పిల్లలకు సహజంగానే అమెరికా పౌరసత్వం ఉంటుంది. ఇక్కడ మీరు ఆసక్తికరంగా గమనిస్తే 100 ఏళ్ల తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఇన్ఫాక్ట్ 100 ఏళ్ల తర్వాత అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇంట్రెస్టింగ్గా రిపబ్లికన్లోని ద్వంద్వ వైఖరి కావచ్చు, లేకపోతే 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఒకసారి నిన్న ట్రంప్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడాడు. ఎందుకంటే మాకు 2 వైపుల వాళ్ళు కావాలి H1B వీసాకి సంబంధించి మాట్లాడిన సందర్భం కాబట్టి ఒక మిక్స్డ్ వర్షన్ అయితే మాత్రం ట్రంప్ నుంచి వినిపిస్తోంది. ఒకసారి ఆ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. నిన్న ట్రంప్ మాట్లాడిన సందర్భంలో నిన్న నైట్ మాట్లాడుకొచ్చాడు. నాకు 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి, రెండింటిని వింటున్నానంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే H1B వీసాకి సంబంధించిన అంశం కింద భావించవచ్చు. కానీ ఒక్కసారి మీరు గమనించండి, H1B వీసాకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో అంతర్లీనంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో మరీ ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జంటలు, ఇది కేవలం భారతీయ జంటలకు సంబంధించి, కానీ ఇది కేవలం భారతీయ జంటలకు మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే చైనాకి సంబంధించి ఉన్నారు, దాంతోపాటు వివిధ దేశాలకు సంబంధించి కొన్ని లక్షలాది మంది అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. నెలలు నిండక ముందే కాన్పులు ప్రమాదకరం అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్ అనేది 20 నుంచి అందుబాటులోకి ఇన్ఫ్యాక్ట్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయులు చాలామంది H1B వీసాలు కావచ్చు, L1 వీసాల మీద అక్కడ ఉన్నారు. లక్షలాది మంది భారతీయులు అక్కడ పనిచేయడం జరుగుతోంది. తాత్కాలిక H1B వీసాలు కావచ్చు, లేకపోతే L1 వీసాల మీద వీళ్ళందరూ, దాంతోపాటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, గ్రీన్ కార్డుకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చాలామంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న ప్రస్తుతం దాంట్లో అంటే పిల్లలకు సంబంధించి అమెరికాకు సంబంధం అంటే తల్లిదండ్రులు ఇద్దరు అమెరికన్లు కాకపోతే, గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే వాళ్ళ పిల్లలు కూడా అమెరికన్ పిల్లలు కారు. సో ఇటువంటి అంశానికి సంబంధించి ట్రంప్ ఇదే మాటను చెప్పుకొచ్చాడు. ట్రంప్ మాట్లాడిన మాటల్లో తండ్రి అమెరికన్ అయి ఉంటే, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ అంతా కూడా అక్రమ వలసను అరికట్టడమే నా టార్గెట్ అంటున్నాడు ట్రంప్. ఒకటే చెప్తున్నాడు, అక్రమ వలసదారులకు సంబంధించి అమెరికాలో ఉండడానికి వీలే లేదు. H1B వీసా మళ్ళీ నాకు మంచిదే అంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్గా ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. ఒక్కసారి ఆందోళన మాత్రం పడకండి, ఎందుకంటే అక్కడ కోర్టుల ఇష్యూకి సంబంధించి చర్చ జరుగుతోంది. H1B వీసాలకు సంబంధించి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, దాంతోపాటు టెక్ నిపుణులు కూడా నిన్న ట్రంప్ మాట్లాడిన వైఖరి చూస్తుంటే వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసి ఉండొచ్చు, కానీ దాంట్లో ఏవైనా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయడము, లేకపోతే ట్రంప్కి సంబంధించి ఒకసారి పునరాలోచించే ప్రయత్నం చేయడము జరగచ్చు. నేను ఎందుకు ఇంత బలమైన మాట అంటున్నానంటే కనుక ఇటు కేవలం భారతదేశం